హిందూ మతంలోంచి వేరే మతానికి మారినట్లయితే మీకు ఎస్సీ ఎస్టీ స్టేటస్ అయితే రద్దు చేయబడద్దు అనమాట. ఇది నేను చెప్తున్నా కాదు, రీసెంట్ గా మంగళవారం అయితే మన సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా అయితే దీన్ని అయితే తీర్పుగా ఇచ్చిందనమాట. అయితే సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా దీన్ని చర్చించాల్సిన అవసరం ఏమొచ్చింది, ఎందుకు ఇలాంటి తీర్పు ఇచ్చింది అనేది క్లియర్ గా చెప్తాను. ఇండియన్స్ గా మనం అయితే మనకి నచ్చిన మతాన్ని అయితే ఫాలో అవ్వచ్చు. మీకు ఏ మతం నచ్చినట్లయితే ఆ మతాన్ని అయితే మీరు ఫాలో అవ్వచ్చు. అది మన భారత రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు అనమాట. అయితే మనం చూస్తూ ఉంటాం, కొంతమంది మతాలు మారుతూ ఉంటారు. మతాలు మారడం వల్ల ఇబ్బంది ఏం లేదు. కానీ మనం చూసినట్లయితే ఎస్సీ ఎస్టీ షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఉండేది హిందూ మతంలో అనమాట. ఎవరైతే ఈ హిందూ మతం నుంచి వేరే మతాలకు మారుతారో, ఏ మతంలో అయితే ఈ ఎస్సీ ఎస్టీ కేటగిరీ ఉండదో ఆ మతాలకు మారినట్లయితే ఈ ఎస్సీ ఎస్టీ కేటగిరీకి సంబంధించిన వచ్చే బెనిఫిట్స్ అయితే ఇక్కడ నుంచి రావనైతే మన సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా అయితే రీసెంట్ గా జడ్జిమెంట్ అయితే ఇచ్చిందనమాట. దీన్ని క్లారిటీగా మనం చూసినట్లయితే, ఒకవేళ మీరు హిందూ అయ్యుండి సిక్కులకు కానీ లేకపోతే బుద్ధిజంలకు కానీ మారినట్లయితే మీకైతే ఆ ఎస్సీ ఎస్టీ ఆ స్టేటస్ అయితే కంటిన్యూ అవ్వద్దు అనమాట. అలా కాకుండా మీరు హిందువులు అయ్యుండి ఎయిదర్ ఇస్లాంలోకి కానీ క్రిస్టియానిటీలోకి కానీ లేదా ఏ ఇతర మతాల్లోకి కానీ మారినట్లయితే మనకైతే ఆ ఎస్సీ ఎస్టీ స్టేటస్ అయితే రద్దు చేయబడద్ది. ఈ ఎస్సీ ఎస్టీ స్టేటస్ కింద అయితే మనకు కొన్ని బెనిఫిట్స్ అయితే వస్తాయి. అదే రిజర్వేషన్ కానివ్వచ్చు, ఆ స్కూల్ ఫీజులో వీటిలో కన్సెషన్ కానివ్వచ్చు, ఇంకా కొన్ని అయితే మనకు వస్తాయి అనమాట. ఇవన్నీ అయితే రద్దు చేయబడద్దు అనమాట. రీసెంట్ గా అయితే మన ఆంధ్రప్రదేశ్ లో బాపట్ల డిస్టిక్ లో ఒక పాస్టర్ అయితే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు అయితే పోలీస్ స్టేషన్ లో నమోదు చేశాడు. ఆయన ఎందుకు నమోదు చేశారంటే ఆయన్ని కులం పేరుతో దూషించారు అనే విధంగా అయితే ఆయన అయితే కేసు నమోదు చేశారు. అప్పుడు మన ఆంధ్రప్రదేశ్ కోర్టు హైకోర్టు ఏమైతే తీర్పు ఇచ్చిందంటే, ఈయన మతం మారాడు, ఈయన పాస్టర్ గా కొన్ని సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నాడు, అందువలన ఈయనకైతే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు అయితే వర్క్ అవ్వదు, ఈయనకైతే అది ఆమోదించబడదు అని అయితే తేలిందనమాట. ఇప్పుడు సేమ్ అదే నిర్ణయాన్ని మన సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా కూడా తీసుకుంది. సో ఇక్కడ నుంచి మన హిందూయిజంలోంచి ఇస్లామిక్ కన్వర్ట్ అయినా లేకపోతే క్రిస్టియానిక్ కన్వర్ట్ అయినా కానీ ఎస్సీ ఎస్టీ స్టేటస్ అయితే రాదనమాట. ఇది రీసెంట్ గా మన సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన తీర్పు. ఈ తీర్పు మీద మీ ఒపీనియన్ ఏంటో ఖచ్చితంగా అయితే కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి లైక్ చేసి మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్స్ లో తెలియజేయండి. జై హింద్.